శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, 11 రోజుల నుంచి మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్ భగవద్గీత మాహాత్మ్య కథలని, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన శ్లోకాలకి వ్యాఖ్యానం కూడా శ్రవణం చేస్తూ ఉన్నాం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహంతో ఈ రోజున 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగం యొక్క మాహాత్యాన్ని ముందు చెప్పుకుందాం. ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాద రూపంలో, విష్ణుమూర్తి లక్ష్మీదేవుల యొక్క సంవాద రూపంలో మనకి పద్మపురాణంలో ఉన్నది. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఓ పార్వతి, దక్షిణ దేశంలో కొల్హాపురం అనేటువంటి ఒక నగరం ఉంది. అక్కడ నివసించే వాళ్ళకి అన్నీ సుఖాలే. ఆ నగరంలో సిద్ధులు మహర్షులు కూడా చాలామంది నివాసం ఉంటూ ఉన్నారు. ఆ క్షేత్రం మోక్షసిద్ధిప్రదమైంది. అక్కడ పరాశక్తి అయినటువంటి భగవతి లక్ష్మీదేవి యొక్క పీఠం మీద ఉన్నది. దేవతలందరూ కూడా ఆ క్షేత్రాన్ని సేవిస్తూ ఉంటారు. పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆ క్షేత్రం భోగాన్ని మోక్షాన్ని కూడా ప్రసాదించేటటువంటిది. అక్కడ అనేకమైనటువంటి తీర్థాలున్నాయి, శివలింగాలు కూడా ఉన్నాయి. రుద్రగయ కూడా అక్కడే ఉంది. ఆ కొల్హాపురి నగరం చాలా ప్రముఖమైంది, విఖ్యాతమైంది. ఒక రోజున ఒక ఉత్తమమైనటువంటి యువకుడు ఆ పట్టణానికి వచ్చాడు. ఆ యువకుడు ఒక దేశపు రాజకుమారుడు. ఆ కుర్రవాడి దేహం గౌరవర్ణంలో ఉంది. అతడి నేత్రాలు సుందరంగా ఉన్నాయి. అతని కంఠం శంఖంలాగా ఉంది. అతని యొక్క భుజాల ద్వయం మోటుగా ఉంది. విశాలమైన వక్షస్థలం కలిగి ఉన్నాడు ఆ కుర్రాడు. నగరంలో ప్రవేశించగానే అన్ని విశేషాలు సందర్శించుకుంటూ దేవవేశ్య ఉండే బజార్ను కూడా దాటాడు. అంటే ఆ బజార్లోకి పోవడం ఇష్టం లేదు ఆయనకి. అలా నడుచుకుంటూ దేవేశ్వరి అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవిని సందర్శించాలి అనేటువంటి ఉత్కంఠతోటి అక్కడ ఉన్నటువంటి మణికంఠ తీర్థంలో స్నానం చేసి పితృదేవతలకి తర్పణాలిచ్చి ఆ మహాలక్ష్మిని దర్శించుకొని నమస్కారం చేసి భక్తిపూర్వకంగా స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు. హే జగన్మాత, నీకు అనేక నమస్కారాలు. నీ హృదయం అపారమైనటువంటి దయాసాగరం. నీవు సమస్తమైన వాంఛలను నెరవేరుస్తావు. నీ కటాక్షం ఉంటే ఈ ప్రపంచం యొక్క సృష్టి, స్థితి, సంహారం అన్నీ కూడా జరుగుతున్నాయి. నీ శక్తి యొక్క సహాయం వల్లనే పరమేష్టి ఈ జగత్తును సృష్టిస్తున్నాడు. పరమేష్టి అంటే బ్రహ్మ. ఆ విష్ణుమూర్తి జగత్తును పోషిస్తున్నాడు. రుద్రుడు చివరికి ఈ విశ్వాన్ని లయం చేస్తున్నాడు. అటువంటి సృష్టి, స్థితి, లయ సంపన్న అయినటువంటి పరాశక్తి, ఓ భగవతి, నిన్ను నేను భజిస్తూ ఉన్నాను. ఓ కమలాదేవి, యోగిజనులు నీ పాదపద్మాలను నిరంతరము స్మరించుకుంటారు.
ఓ కమలాలయ, నీవు నీ యొక్క స్వాభావిక శక్తి వల్లనే మా సమస్త ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కూడా నీవే తల్లి. నీవు పరమ విజ్ఞాన స్వరూపిణివి. నీ స్వరూపం నిర్మలమైంది, నిత్యమైంది, నిరాకారము, నిరంజనమైంది, అనంతమైంది, నిరాటంకమైంది, నిరాలంబమైంది, నిరామయం కూడా తల్లి. ఓ దేవి, నీ మహిమలను వర్ణించడం ఎవరితరం? 6 చక్రాలను ఛేదించుకుని అంతఃకరణలో 12 స్థానాల్లో నీవు ఎల్లప్పుడూ విహరిస్తూ ఉంటావు. అనాహతము, ధ్వని, బిందువు, నాదము, కళ ఇవన్నీ కూడా నీ స్వరూపాలే తల్లి. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. అమ్మా, నీ ముఖం చంద్రుడి ద్వారా, నీ ముఖం అనేటువంటి చంద్రుడి ద్వారా అమృతకాంతి పుంజాన్ని ప్రసరింపజేస్తున్నావు. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 వాక్కులు కూడా నీవే తల్లి. ఓ తల్లి, నీకు నమస్కారం. ఓ దేవి, నీవు జగత్తు యొక్క రక్షణ కోసం అనేక రూపాలు ధరిస్తావు. ఓ అంబిక, బ్రాహ్మి, వైష్ణవి, మహేశ్వరి అనేటువంటి శక్తులు కూడా నీవే తల్లి. వారాహి, మహాలక్ష్మి, నారసింహి, ఐంద్రి, కౌమారి, చండిక, లక్ష్మి, సరస్వతి, చంద్రకళ, రోహిణి, ఈ అవతారాలన్నీ నీవే తల్లి. ఓ పరమేశ్వరి, నీవు భక్తుల యొక్క మనోరథాలను నెరవేర్చడంలో కల్పతరువు లాంటి దానివి. అటువంటి నీవు నాపైన ప్రసన్నతను చూపు తల్లి అని ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఆలకించి ఆ జగన్మాత లక్ష్మీదేవి ప్రసన్నురాలై తన యొక్క నిజస్వరూపంతో దర్శనమిచ్చింది. ఓ రాజకుమారా, నీ పట్ల నేను ప్రసన్నత పొందాను, ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నది. అప్పుడు ఆ రాజకుమారుడు, అమ్మా జగన్మాత, నా తండ్రి బృహద్రథ మహారాజు ఆయన గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. కానీ దైవయోగం వల్ల మధ్యలోనే రోగగ్రస్తుడై పరమపదించాడు. ఇంతలో ఆ యూపస్తంభానికి కట్టబడినటువంటి యజ్ఞాశ్వాన్ని ఎవరో దొంగిలించేశారు. దానికోసం అన్వేషణ చేస్తూ తిరుగుతూ నేను ఈ నగరానికి వచ్చాను. ఆ యజ్ఞాశ్వం కోసం నేను అనేక ప్రాంతాలు వెదికాను. ఎంతోమంది సేవకులను నేల యొక్క 4 చెరగులకి పంపించాను. కానీ వాళ్ళెవ్వరూ కూడా దాని యొక్క జాడ తెలుసుకోలేక ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. అప్పుడు నేను మా ఋత్విక్కులను అడిగాను. వారు నన్ను ఇక్కడికి పంపించి నీ శరణు వేడుకోమని చెప్పారు. అమ్మా, నీకు నా పైన దయగలిగితే మా యొక్క యజ్ఞాశ్వం తిరిగి వచ్చేలా ఆశీర్వదించు తల్లి. దానివల్ల యజ్ఞం యొక్క పరిసమాప్తి అవుతుంది. అప్పుడు నేను నిజంగా పితృణం తీర్చుకునేవాడిని అవుతాను. అమ్మా, నీవు శరణాగత రక్షకురాలివి, జగజ్జననివి. ఓ లక్ష్మీమాత, మా యజ్ఞం పరిసమాప్తి అయ్యేటటువంటి ఉపాయాన్ని అనుగ్రహించు తల్లి అని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆ రాజకుమారుడి పట్ల ప్రసన్నత వహించి, రాజకుమారా, నా మందిర ద్వారం దగ్గర ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ప్రజలంతా ఆయనని సిద్ధ సమాధి అని పిలుస్తారు. నా ఆజ్ఞ వల్ల ఆ మహాత్ముడు నీ పని పూర్తి చేసి పెడతాడు అన్నది అమ్మ. లక్ష్మీదేవి చెప్పిన ప్రకారంగా ఆ రాజకుమారుడు సిద్ధ సమాధిని ఆశ్రయించాడు. ఆయనకి పాదాభివందనం చేసి చేతులు 2 జోడించి మౌనంగా నిలబడ్డాడు.
ఆయన గ్రహించాడు. ఆ నిన్ను జగన్మాత ఇక్కడికి పంపింది కదా, మంచిది, నీ కోరిక నెరవేరుతుందిలే అని మంత్రవేత్త అయినటువంటి ఆ సిద్ధ సమాధి దేవతలందరినీ అక్కడికి పిలిపించాడు. ఆ దేవతలంతా చేతులు కట్టుకొని ఆయన దగ్గర భయకంపితులై వరుసగా నిలబడ్డారు. వెంటనే ఆయన అన్నాడు, ఓ దేవతలారా, చూడండి, ఈ రాజకుమారుడి యొక్క యజ్ఞాక్షివాన్ని రాత్రివేళ మీ దేవేంద్రుడు దొంగిలించి వేరొక చోట దాచిపెట్టాడు. మీరు వెంటనే వెళ్ళి వెదికి తీసుకొచ్చి ఈ కుర్రవాడికి అప్పగించండి అని ఆజ్ఞాపించాడు ఆ సమాధి. కొంతసేపటికి వాళ్ళు యజ్ఞాశ్వాన్ని తెచ్చారు. ఆయనకు అప్పచెప్పి ఆ రాజకుమారుడికి ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సమాధి దగ్గర దేవతలు ఆయన వద్ద నిలబడినటువంటి తీరు, ఆయన చెప్పిన పనిని వాళ్ళ వెంటనే శ్రద్ధతో ఆచరించినటువంటి తీరు చూసి ఆ రాజకుమారుడికి అమితమైన ఆశ్చర్యం కలిగింది. వెంటనే ఆ రాజకుమారుడు మరింత భక్తితోటి ఆయన పాదాల మీద వ్రాలి, ఓ మహర్షి, మీ సామర్థ్యం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. మీరు మాత్రమే ఇటువంటి పనిని సాధించగలుగుతారు, అన్యుల వల్ల కానే కాదు. ఓ బ్రహ్మజ్ఞ, నా ప్రార్థన మన్నించండి. తండ్రి గారి యజ్ఞం చేస్తూ దైవయోగం వల్ల మరణించారు. అయితే ఆయన యొక్క భౌతిక శరీరాన్ని కాచి చల్లార్చినటువంటి పరిశుద్ధమైనటువంటి తైలద్రోణిలో ఉంచాం. ఓ సాధు పొంగవ, తాము మా నాన్నగారిని మళ్ళీ బతికించండి, ఆయనే యజ్ఞాన్ని పూర్తి చేస్తారు అప్పుడు అని ప్రాధేయపడ్డాడు. ఇది విని ఆ సిద్ధ సమాధి కొంచెం మందహాసం చేశాడు. సరే రాకుమారా, నడు, ఆ యజ్ఞ మండపం ఎక్కడుందో, నీ తండ్రి యొక్క మృతదేహం ఎక్కడుందో నాకు చూపించు అన్నాడు. వెంటనే ఆ రాజకుమారుడితో పాటుగా ఆ సిద్ధ సమాధి వెళ్ళి యజ్ఞవాటికను చూశాడు. చనిపోయినటువంటి రాజుగారిని చూశాడు. వెంటనే అభిమంత్రించినటువంటి జలాన్ని ఆ రాజుగారి మీద చల్లాడు. వెంటనే రాజుగారికి ప్రాణం వచ్చింది, లేచి కూర్చున్నాడు. వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ బ్రాహ్మణుని ఆశ్చర్యంగా చూశారు. ఓ ధర్మస్వరూప, మీరెవరు అని అడిగారు. రాజకుమారుడు జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్పాడు. వెంటనే రాజుగారు తన్ను మళ్లీ బతికించినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడికి పాదాభివందనం చేసి, ఓ మహాత్మా, ఏ పుణ్యం వల్ల మీకు అలౌకికమైన శక్తి లభించింది అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మధురమైనటువంటి వాక్కులతో, ఓ మహారాజా, నేను ప్రతిరోజు తగినటువంటి సమయానికి నియమానుసారంగా భగవద్గీతలోని 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగాన్ని జపించుకుంటూ ఉంటాను అన్నాడు. ఇది విని రాజు తన యొక్క బ్రాహ్మణులతో పాటుగా ఆ మహర్షి వల్ల భగవద్గీత యొక్క 12వ అధ్యాయాన్ని ఉపదేశం పొంది అధ్యయనం చేసి పఠించడం మొదలుపెట్టాడు. అందువల్ల వాళ్ళందరికీ ఉత్తమ గతులు సంప్రాప్తించింది. ఆ అధ్యాయాన్ని విన్నటువంటి సమస్త జీవులు కూడా మోక్షాన్ని పొందగలిగారు అని పరమేశ్వరుడు 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగ మాహాత్మ్యానికి సంబంధించిన కథని వివరించాడు పార్వతీదేవికి. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరిస్తే యథాశక్తి నేను మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. ఈ పరమాద్భుతమైన అధ్యాయంలో 20 శ్లోకాలున్నాయి. వీటిని విడిగా నేను ఒక ఫైలు రికార్డ్ చేసి ఇంతకుముందు అప్లోడ్ చేశాను. అయితే ఇప్పుడు ఈ మాహాత్మ్యం అనేటువంటి భాగంలో మనం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు భక్తి యోగం అంటే ఏంటి?
ఇది మధురాతి మధురమైనటువంటి మంగళకరమైనటువంటి అధ్యాయం. భగవానుడే ఈ అధ్యాయాన్ని ఏతు ధర్మ్యామృతమిదం అన్నాడు అని చివరి శ్లోకంలో చెప్పాడు. అంటే అమృత స్వరూపమని గీతాచార్యుడి యొక్క వాణి. ఈ గీతాశాస్త్రంలో ఈ 18 అధ్యాయాల్లో 2 అధ్యాయాలు 20 శ్లోకాలతో ఉంటాయి, చిన్నవి. అది ఒకటి 12వ అధ్యాయం భక్తి యోగం, రెండోది పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం. రెండిట్లో 20 శ్లోకాలే ఉంటాయి. అయితే భగవద్గీతలో ప్రతి అధ్యాయం పవిత్రమైందే, ఇందులో అనుమానం ఏం లేదు. ప్రతి శ్లోకం ఒక మహామంత్రమే. అయితే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. భగవద్గీత జ్ఞానగంగ. ఈ పవిత్రమైనటువంటి నదీ తీరంలో 18 స్నానఘట్టాలు ఉన్నాయి. ప్రతి ఘట్టం మహాపవిత్రమే. ఏ ఘట్టంలో స్నానం చేసినా కూడా జ్ఞానసిద్ధి కలుగుతుంది, అందులో ఎక్కడా అనుమానం లేదు. సంపూర్ణ గీతాపారాయణం చేసే కొందరు తొలి అధ్యాయమైనటువంటి అర్జున విషాదయోగంతో పారాయణాన్ని మొదలు పెట్టకుండా ఈ 12వ అధ్యాయంతో మొదలు పెడతారు. మహాభారతాన్ని విరాట పర్వంతో, శ్రీమద్ రామాయణాన్ని సుందరకాండతో ప్రారంభించే అలవాటు ఉంది కదా, ఒక సంప్రదాయం. ఇది కూడా ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నది. దానివల్ల ఈ అధ్యాయం యొక్క వైశిష్ట్యం మనకు తెలుస్తోంది. వాస్తవానికి భక్తిని ప్రబోధం చేసే గ్రంథాలు ఎన్నో ఉన్నాయి మన సాహిత్యంలో. చాలా చిన్నదైనటువంటి ఈ అధ్యాయం వాటన్నిటికంటే మిన్నయ్యి భక్తి యొక్క సంపూర్ణ స్వరూప స్వభావాన్ని చక్కగా చిత్రీకరించి మనకు అందజేస్తుంది. ఈ అధ్యాయంలో సగుణ నిర్గుణ భక్తుల యొక్క స్వరూప వైభవాలని నిరూపించడమే కాకుండా వాటిని అనుష్ఠాన క్రమం కూడా చెప్పాడు. 13 నుంచి 19 శ్లోకాల వరకు భక్తుడి యొక్క లక్షణాలు గానం చేయబడ్డాయి. అంటే 7 శ్లోకాల్లో. అట్లాగే భగవంతుడి యొక్క ప్రేమామృతం, ధర్మామృతం, కరుణామృతం, దివ్య ధారలు ఈ అధ్యాయంలో పొంగి పొరలిపోతూ ఉంటాయి. ఈ జ్ఞానగంగలో జలకమాడి మనం అందరం తరిద్దాం. వాస్తవానికి భక్తి యోగం అనగానే అందరిలో ఒక ఉత్సుకత ఉంటుంది. ఈ భక్తి యోగంలో దీపారాధన ఎట్లా చేయాలో, ఏ నూనె వాడాలో, నెయ్యి వాడాలా, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ పూలు తెచ్చి పూజ చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ప్రసాదం, ఇవన్నీ చెబుతాడేమో అని అనుకుంటారు. ఇవన్నీ ఇక్కడ ఒక్క నలుసు కూడా చెప్పడు పరమాత్మ. అవన్నీ బాహ్య ఆడంబరాలు, అవి అక్కర్లేదని చెప్పను. అవి బాహ్యమైన ఆడంబరాలు మాత్రమే, మన మనస్సు యొక్క తృప్తి కోసం మాత్రమే. భగవంతుడికి హృదయ పుష్పం సమర్పించాలి, భక్తి పుష్పం సమర్పించాలి, అంతే తప్ప వేరేది ఆయనకు అక్కర్లేదు. ఇక అధ్యాయంలోకి ప్రవేశిస్తే అర్జునుడు అడుగుతున్నాడు పరమాత్మని, ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. కృష్ణ, పైన చెప్పిన విధంగా, అంటే గత అధ్యాయంలో చెప్పిన విధంగా నిరంతరము నీ యొక్క సగుణ స్వరూపాన్ని
ఉపాసించే వాళ్ళల్లో నీ యొక్క అక్షరమైనటువంటి నిర్గుణ స్వరూపాన్ని ఉపాసించే వాళ్ళల్లో ఎవరి శ్రేష్ఠులు అని అడుగుతున్నారు. ఇక్కడ 2 విధానాలు చెప్పాడు. ఒకటి అవ్యక్తోపాసకులు, 2 వ్యక్తోపాసకులు. అవ్యక్తోపాసకులు అంటే ఎవరు? నిర్గుణం, నిరాకారం, సర్వవ్యాపకత్వం కలిగి ఇంద్రియాలకి గోచరముగా అన్నటువంటి నిర్గుణ పరబ్రహ్మని ఉపాసించే వాళ్ళంతా అవ్యక్తోపాసన చేసేవాళ్ళు. మరి సగుణ సాకారమైనటువంటి ఇంద్రియాలకి గోచరించేటటువంటి ఉపాసన చేసేవాళ్ళని వ్యక్తోపాసకులు అంటారు. వాస్తవానికి వీళ్ళిద్దరూ యోగులే. భగవంతుడి కోసం ప్రయత్నించే వాళ్ళు ఏ పద్ధతికి చెందిన వాళ్ళైనా శ్రేష్ఠులే కదా. ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళాలి. ఆ ఊరికి వెళ్ళడానికి 2-3 దారులు ఉండొచ్చు. ఏ దారిలో వెళ్ళినా చేరేది ఆ ఊరేగా. ఇది లేదు, ఒకడు కారులో వెళ్తాడు, ఒక రైల్లో వెళ్తాడు, ఒక బస్సులో వెళ్తాడు. దేని మీద వెళ్ళినా చేరేది ఆ ఊరికేగా. అందువల్ల ఈ 2 వర్గాలకి చెందిన వాళ్ళల్లో ఎవరి శ్రేష్ఠులు అనే ప్రశ్న అర్జునుడికి వచ్చింది. మరి ఈ అధ్యాయంలో పరమాత్మ అతని యొక్క అనుమానం తీరుస్తాడు. చూద్దాం మనం. ఇక్కడ ఈ శ్లోకంలో 2 విధాలు చెప్పిన వాటిల్లో మొదటిది జ్ఞానయోగం, అంటే వ్యక్తోపాసన. అవ్యక్తోపాసన జ్ఞానం, వ్యక్తోపాసన భక్తి. కొందరు భక్తి యోగమే చాలా తేలిక అంటారు. అది సరికాదు. మానవుల యొక్క చిత్తవృత్తులు, సంస్కారాలని అనుసరించి ఒక మార్గం ఒకరికి సులభంగా ఉంటుంది, మరొక మార్గం కొంతమందికి సులభంగా ఉండొచ్చు. నిత్యానిత్యముల పట్ల వివేకం కలిగిన వాళ్ళకి హేతువాదంతో కూడినటువంటి బుద్ధి, సూక్ష్మత ఎవరికి ఉంటుందో అటువంటి వాళ్ళకి జ్ఞాన మార్గం సుఖంగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. అంటే ఏముండాలి? నిత్యానిత్య వివేకం కావాలి, హేతువాదాలతో కూడినటువంటి బుద్ధి సూక్ష్మత ఉండాలి. అలాంటి వాళ్ళకి జ్ఞాన మార్గం సులభం. ప్రేమ, దయ, కరుణ భావాలు కలిగి హృదయ వైశాల్యం కలిగిన వాళ్ళకి భక్తి మార్గం సులభంగా ఉంటుంది. అయితే లోకంలో సాధారణంగా ఎక్కువ మంది ఈ 2వ వర్గానికి చెందిన వాళ్ళు కావడం వల్ల భక్తి మార్గం అనేది సులభం అని చెప్తారు. అయితే తరచి చూస్తే 2 వర్గాల భక్తులు కూడా ఒకటిగానే కనిపిస్తారు. సగుణోపాసకములు తమ దైవాన్ని అన్నింటిలో చూస్తారు. అదే నిర్గుణోపాసకులు జగత్తులో ప్రతి వస్తువులో కూడా భగవంతుడి యొక్క విభూతులని, అవ్యక్తాన్ని చూస్తారు. 75 విభూతులు చెప్పాడు కదా పరమాత్మ. దీనికి భగవంతుడి జవాబు మొదలు పెడుతున్నాడు. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాగా తే మే యుక్తతమామతాగా. అర్జున, ఎవరు నా యందు ఆవేశింపబడినటువంటి చిత్తము కలిగిన వాళ్ళై, నిరంతరము ఏకాగ్రత కలిగిన వాళ్ళై, మిక్కిలి శ్రద్ధతోటి కూడిన వాళ్ళై నన్ను ఉపాసిస్తూ ఉన్నారో వాళ్లే మిక్కిలి యోగిశ్రేష్ఠులని నా యొక్క అభిప్రాయం అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ యోగానికి, భక్తి యోగానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు పరమాత్మ చెబుతున్నాడు. అందులో మొదటిది ఆవేశిత చిత్తం. సాధారణంగా మనందరి మనస్సులు ప్రాపంచిక విషయాల మీదే ఉంటాయి. అలా కాకుండా భగవంతుని యందే చిత్తం లగ్నం చేయాలి. అంటే
కేవలము భగవంతుని గురించినటువంటి ఆలోచన మాత్రమే చాలదు. ఇక్కడ వ్యాసదేవుడు ఆవేశ అనే శబ్దం వేశాడు. అంటే భగవద్విషయ చింతన మనస్సులో గాఢాతిగాఢంగా నాటుకొని స్థిరంగా ఉండిపోవాలి అని దీని భావం. ఇక రెండోది నిత్యయుక్తి. ఇది భక్తి సాధనలో రెండో సూత్రం. మనస్సుని నిరంతరము తైలధారలాగా భగవంతుడి యందు ఏకాగ్రత చెందేటట్టుగా చేయాలి. సాధారణంగా మనస్సు చంచలంగా ఉండి అనేక వస్తువుల మీదకి పరిగెత్తూ ఉంటుంది. దానిని అరికట్టి నిరంతరము భగవంతుడి యొక్క పాదార విందాల యందే లగ్నం చేయాలి. దీన్ని ఉపాసన అంటారు. ఇక మూడో లక్షణం పరమశ్రద్ధ. ఈ పరమశ్రద్ధ అనేది భక్తి యోగ సాధనలో మూడవ మెట్టు, మూడవ సూత్రం అని భగవంతుడు చెప్పాడు. శ్రద్ధ అంటే ఏంటి? మూఢ విశ్వాసాన్ని, అంధప్రాయమైనటువంటి నమ్మకం, ఈ రెండూ కాదు. శంకర భగవత్పాదుల యొక్క నిర్వచనం ఏంటంటే, గురుదేవుడి యొక్క ఉపదేశంలో, వేదాధ్యయన వాక్యాలలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్నే శ్రద్ధ అని చెప్పాడు శంకర భగవత్పాదులు. ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని లెక్క చేయకుండా తాను నమ్మినటువంటి ఆధ్యాత్మిక పథంలో ప్రగతిని సాధించాలి. ఈ మూడు లక్షణాలకి భక్తి యోగంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ లక్షణాలు లేకపోతే కేవలం బాహ్యములైనటువంటి కర్మలు చేయటం వల్ల భగవంతుడు లభించే అవకాశం లేదు. ఈ మూడు లక్షణాలు ఎవరికి ఉంటాయో వాడే యోగి శ్రేష్ఠుడని భగవంతుడి యొక్క అభిప్రాయం. ఇక్కడ ఇప్పటికి కూడా భగవంతుడి యొక్క ఉపాసనలో ఈ రెండు పద్ధతుల గురించి వాదోపవాదాలు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మాన్ని విగ్రహ రూపంలో ఉపాసించటం పొరపాటని నిర్గుణ ఉపాసకులు వాదిస్తారు. నామరూపాలకి అతీతమైనటువంటి భగవంతుడు నామరూపాలతోనే ఆరాధించాలని మరికొందరి యొక్క వాదన. వాస్తవంగా ఆలోచిస్తే భగవంతుడి యొక్క సాక్షాత్కార సాధనలో భక్తి, జ్ఞానం ఈ రెండు కూడా అవసరమే. భక్తి లేని జ్ఞానం వృధా, జ్ఞానం లేకపోతే భక్తి వృధానే. భక్తి లేనటువంటి జ్ఞానం కానీ, జ్ఞానం లేనటువంటి భక్తి కానీ ఈ రెండు నిస్సారం అవుతుంది, శుష్కాలు అయిపోతాయి. అయితే ప్రారంభ దశలో రెండు మార్గాలు వేరువేరుగా కనిపించినా కూడా సాధన ఎప్పుడైతే పరిపుష్టిని పొందుతుందో ఈ రెండు కూడా పరస్పర సహకారాలు పొందుతాయి. అందువల్ల అద్వైత మతాచార్యుడైనటువంటి శంకర భగవత్పాదులు భక్తి ప్రధానమైనటువంటి 72 అష్టకాలు రచించాడు, స్తోత్రాలు. వాటిని మనం అభ్యాసం చేస్తూనే ఉన్నాం ఇప్పటికీ. అన్నపూర్ణాష్టకం ఇవన్నీ. ఇక భగవంతుడు ఈ రెండు సాధనల గురించి తెలియజేసినటువంటి విషయాలను మనం అవలోకిద్దాం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సన్నియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాగా. 3-4 శ్లోకాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.